శ్రీకాళహస్తి వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి ఆ శివలింగాన్ని చుట్టూ గూడును తయారు చేసేది. అయితే ఒక నాగపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడును తుడిపేసి తన నాగమణులతో శివలింగానికి పూజ చేసి వెళ్లేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగంపై నీళ్లు పోసి శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగపాము పూజ చేసేటప్పుడు వెళ్లి రోజును పెడుతున్న నాగమణుల్ని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికే ఆ ఏనుగు వచ్చి ఆ నాగమణులను తీయటంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్తుంది. వెంటనే ఆ ఏనుగు పక్కకు ఉన్న బండకు తన తలను కొట్టుకోవడంతో ఆ బండపై ఉన్న సాలెపురుగు, ఏనుగు తొండంలో ఉన్న పాము, ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.